హలో గైస్, మనకి ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్ జరుగుతూ ఉంది కదా. మరి దీంట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ రిషబ్ పంత్ మరి 134 రన్స్ చేశాడు. మరి ఈ సెంచరీ కొట్టిన తర్వాత సంజయ్ మంజరేకర్ అతని మీద ప్రశంసల వర్షం కురిపించాడని చెప్పాలి. సో దాంతోపాటు అతన్ని ధోనితో కంపేర్ చేస్తూ కొన్ని కామెంట్ చేశాడు అనమాట. అయితే ఇక్కడ అతను చెప్తుంది ఏంటంటే, ఎంఎస్ ధోని ఇటువంటి విదేశీ పిచ్చుల మీద ఎప్పుడూ కూడా ఇన్ని సెంచరీస్ కొట్టిన దాఖలాలు లేవు. అయితే ఇక్కడ నేను పంత్ ఎప్పుడైతే 90స్లో ఉన్నాడో అప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఇప్పటివరకు 7 times 90స్లో అవుట్ అయిన సందర్భం చూసాం పంత్ని. సో మరి ఇప్పుడు 8th time మళ్ళీ అవుట్ అవుతాడేమో అని చెప్పేసి నాకు చాలా భయం వేసింది. సో మరి ఏదేమైనా సరే సెంచరీ కంప్లీట్ చేశాడు. సో మరి ఈ సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ధోనితో కంపేర్ చేయాల్సిందే. సో ధోని కంటే ముందే ఉన్నాడు ఇప్పుడు. సో మరి అతను సెంచరీలో చూసుకున్నా సరే టెస్టుల్లో ధోని కంటే ఎక్కువ సెంచరీలు కొట్టాడు. సో మరి దీంతో మరి ప్రజెంట్ ఇప్పటి వరకు టెస్టులో వికెట్ కీపర్స్ ఎవరైతే ఇండియన్ టీం తరఫున ఆడారో వాళ్ళందరిలో కూడా రిషబ్ పంతే ది బెస్ట్ అని చెప్తానని చెప్పేసి సంజయ్ మంజరేకర్ అయితే కామెంట్ చేయడం జరిగిందనమాట. సో మరి సంజయ్ మంజరేకర్ ఇద్దరిని కూడా కంపేర్ చేస్తూ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో అందుకే కింద కామెంట్ చేసేయండి.